పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అడ్వకేట్ రామకృష్ణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ అడ్వకేట్ సుబ్బారావుపై చేసిన అఘాయిత్యం ఉందో అది చాలా హేనీయం. అడ్వకేట్స్ కి క్లయింట్లను రిప్రజెంట్ చేసే హక్కు ఉంటుంది. ఆ రిప్రజెంట్ చేసే హక్కు ప్రకారం అతను క్లయింట్స్ ని తీసుకెళ్లి వాళ్ళని గైడ్ చేస్తూ వాళ్ళకి సహాయం చేసి కంప్లైంట్ ఇచ్చడానికి ప్రయత్నం చేస్తే ఎక్కడ కంప్లైంట్ పెట్టబడుతుందో అన్న ఉద్దేశంతో ఆ విషయాన్ని మిస్యూజ్ చేసి 10 లక్షల దాదాపు 10 కోట్లు 150 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది. ఈ ఫ్రాడ్ విషయాన్ని ముందరికి పెట్టుకోకుండా దాన్ని డైవర్ట్ చేసే విధంగా అడ్వకేట్ ని బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేశారు. బ్రీత్ ఎనలైజర్ అనేది కేవలం డ్రైవింగ్ చేసే వాళ్ళకు, డ్రైవింగ్ చేయడానికి అటెంప్ట్ చేసే వాళ్ళకి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారమే ఉంటుంది. కానీ పెడస్ట్రల్ కి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ నిలబడ్డ అతన్ని బ్రీత్ ఎనలైజర్ తో టెస్ట్ చేసే స్టాట్యూటరీ రైట్ అనేది ఆ పోలీసులకు ఎక్కడ లేదు. మోరోవర్ మనము యూట్యూబ్ లో మీడియాలో వచ్చిన వీడియోలను చూస్తే గమనిస్తుంటే సిఐఆర్ కి ఎప్పుడైతే అడ్వకేట్ గారు నేను క్లయింట్లని రిప్రజెంట్ చేయడానికి వచ్చాను, వాళ్ళని తీసుకొస్తాను అంటే ఆగు నువ్వు రిప్రజెంట్ చేయకుండా నేను కేసు చేస్తా అని అన్నారు. ప్రతి క్లయింట్ కి ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఈజ్ హ్యావింగ్ రైట్ టు చూస్ చాయిస్ ఆఫ్ హిజ్ ఓన్ అడ్వకేట్. ఆ క్లయింట్స్ అందరూ అడ్వకేట్ ని రిప్రజెంట్ చేసే విధంగా సుబ్బారావుని చూస్ చేసుకుంటే ఆ రైట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా నువ్వు లేకుండా చేస్తా అని అన్నారు. అసలు ఒక క్లయింట్ అడ్వకేట్ ని తీసుకొని వచ్చి రిప్రజెంట్ చేయించుకోవాలనుకుంటే ఈయనకేంది బాధ, అడ్వకేట్ లేకుండా నేను చేస్తా అని చెప్పడానికి కారణం ఏంది? అడ్వకేట్ ఉంటే బలంగా అడుగుతాడు, అడ్వకేట్ ఉంటే పాయింట్స్ ని మిస్యూజ్ చేయనియాడు. సో ఇలాంటి విషయాల్ని అడ్వకేట్ బలంగా అడుగుతాడు కాబట్టి అడ్వకేట్ ని పక్కదో పట్టించేసి క్లయింట్లను బెదిరించి కేసును నిర్వీర్యం చేయాలని చూసే ప్రయత్నంలో భాగంగా సిఐ రామకృష్ణ సుబ్బారావుపై దురుసుగా ప్రవర్తించాడు. కాబట్టి సిఐ పైన డిపార్ట్మెంటల్ యాక్షన్స్ ఇమ్మీడియట్ గా ఇనిషియేట్ చేయాలి, లేకపోతే మేము పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఈనాటి తెలంగాణలో జరుగుతున్న సుబ్బు అడ్వకేట్ హైకోర్టు ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అడ్వకేట్ గారు ఉదాంతము ఈరోజు తెలంగాణ సమాజం మొత్తము ఆలోచిస్తుంది. ఎందుకంటే పోలీసులు రక్షించవలసిన పోలీసులే ఈరోజు భక్షిస్తున్నారు. అది ఒక అడ్వకేట్. ఇక సామాన్యుల పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఏ విధంగా ఉందో ఈ ప్రజలు ఆలోచించుకోవాలి. ఒక హైకోర్టు అడ్వకేటు బాధితుల తరఫునకి వెళ్ళి తన పెట్టిన కంప్లైంట్ను దాని గురించి విచారణ చేయడానికి గురించి కంప్లైంట్ బాధితుల తరఫునకి వెళ్ళి ఒక కోర్ట్ ఆఫీసర్గా వెళ్తే ఈరోజు పంజగుట్ట సిఐ గారు దురుసుగా ఆయన యొక్క గైడ్ లైన్స్ కి వ్యతిరేకంగా అబ్యూజ్ చేస్తూ థ్రెటన్ చేస్తూ నువ్వు రాకపోతే కొత్త ఫామ్ ఆఫ్ థ్రెటింగ్ చేస్తున్నారు అడ్వకేట్స్ ను. ఒక బ్రీత్ ఎనలైజర్ పెట్టి అదో రకంగా ఆయన క్రిమినల్ చేసే అతని క్యారెక్టర్ని అసెస్ చేసే విధంగా సమాజంలో ఈ విధంగా అక్రమానికి పాల్పడుతుండు, ఇల్లీగల్ గా అతన్ని బెదిరిస్తున్నాడు. కాబట్టి పై అధికారులకు మేము ఒక అడ్వకేట్ అసోసియేషన్ తరపున విన్నవించేది ఏంటంటే దీనిపైన తక్షణమే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసేసి ఎస్ఐ గారిని సిఐ గారిని సంబంధించిన బాధ్యులను దాదాపు 30 మంది ఒక బందిపోటుగా ఒక చుట్టుముట్టి 30 మంది ఒక ప్రెజరైజ్డ్ గా ఈరోజు బ్రీత్ అనలైజ్ చేసి థ్రెటనింగ్ చేసిరు. ఈ అంశాన్ని ఇమ్మీడియట్లీ పై అధికారులు పరిశీలించేసి అధికారుల ఎవరైతే బాధితుల్లో వారిపైన డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాలి, ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలి. మరియు ఇప్పుడు సుబ్బు గారికి చాలా థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. రకరకాలమైన ఈవెన్ బాధితులు ఎవరైతే బెదిరిస్తారో మంగ్లీ అని టీం నుంచి కూడా రకరకాలైన థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. తక్షణమే ఉన్నతాధికారులతో పరిశీలించి అంశాన్ని ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలి, ఇతనికి గన్మెన్లు ఏర్పాటు చేయాలి. ఆ విధంగా ఒక అడ్వకేట్కే ఈరోజు ప్రొటెక్షన్ లేకపోతే ఇక సామాన్య పరిస్థితి రాష్ట్రంలో ఏందో ఒకసారి ప్రధానిగా తెలియజేసుకుంటూ అడ్వకేట్స్ అందరికీ మేము అడ్వకేట్స్ రూపాన్ని తెలియజేస్తుందంటే ఈ అంశాన్ని ఇక్కడితో వదిలే ప్రసక్తే లేదు. మేము అధికారులు కనుక చర్యలు తీసుకోకపోతే గౌరవ హైకోర్టుని మేము సంప్రదించేసి అప్లికేషన్ రూపంలో రక్షణ కూడా కల్పిస్తాము. అడ్వకేట్స్ కమ్యూనిటీకి ఇది ఒక రకమైన బాధ అయినప్పటికీ కూడా అతను అండగా ఉంటాము. అడ్వకేట్స్ మొత్తం కమ్యూనిటీ సుబ్బు గారికి అండగా ఉంటాము. కానీ ఫేర్ ఎంక్వైరీ జరిగిన నమ్మకం లేదు. ఇప్పటికైనా ఫేర్ ఎంక్వైరీ ఏదో ఇష్యూ ఉందో ఆ ఫేర్ ఎంక్వైరీ చేయాలి. దీన్ని ఉన్నతాధికారుల దృష్టికి మీరందరూ పరిశీలించాలని కోరుకుంటూ, మరియు ఈ అంశాన్ని ఉన్నతాధికారులు ఎట్టి పరిస్థితుల్లో పరిశీలించాలని హైకోర్టు అడ్వకేట్గా పరిశీలిస్తున్నాం.